కుప్ప కేసులో అరెస్ట్ అయిన జోసెఫ్ రావణ్ ను నెల్లూరు కోర్టుకు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో జోసెఫ్ రావణ్ కు ఈ నెల 18 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక జోసెఫ్ రావణ్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. తనపై పలు స్టేషన్లలో నమోదైన అన్ని కేసులను ఒకే కేసులా విచారించాలంటూ జోసెఫ్ రావణ్ పిటిషన్ వేశారు. యూట్యూబర్ జోసెఫ్ రావణ్ అరెస్ట్, రిమాండ్ వ్యవహారంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? కరెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏఐ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి. ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. జోసెఫ్ రావణ్ రిమాండ్ కు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మీదుర్గ జోసెఫ్ రావణ్ కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా ఆ కూటమి ప్రభుత్వం విచ్ఛిన్నం చేసేందుకు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు దోషంలో దిగారు. ఇక మతపరమైన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం దుమారం వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని కించకొచ్చేటో, హిందూ దేవులను అవమానించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వం ట్రోల్ చేసి ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ లో జనసేన కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పలు పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇంకా వరుసగా అతన్ని ఒక పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేయడం, అక్కడ దిగగానే మరో పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేయడం వరుసగా జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న గన్నవరం పోలీసులు అతను అరెస్ట్ చేయగా అతను ఉపాయ యాక్ట్ కింద, అంటే గతంలో రాజద్రోహం దేశద్రోహం కింద పరిగణించారు. ఇప్పుడు ఉపాయ చట్టం కింద సెక్షన్ కింద అతనిపై కేసులు నమోదు చేసి నిన్న గన్నవరం పోలీస్ స్టేషన్ లో నుంచి దాదాపు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా విచారించారు. అది దీని వెనక ఆయన కుట్రమని ప్రధానంగా పోలీసులు భావిస్తున్నప్పుడు ఇతను ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు ఆదేశాలతో ఈ వ్యవహారం నడుస్తున్న అంశాలకు సంబంధించి అతను నోరు చెప్పలేదని కూడా తెలుస్తోంది. సాయంత్రం వరకు విచారణ అనంతరం గన్నవరం కోర్టులో అతన్ని హాజరుపరిచారు. దాదాపు 4 గంటల పైగా ఇరు వర్గాల న్యాయవాదుల మధ్య తీవ్ర స్థాయిలో వాదనలు జరిగాయి. ప్రధానంగా ప్రాసిక్యూషన్ తరఫున వాదన వినిపించిన న్యాయవాదులు అతనికి సంబంధించి అనేక వీడియోలు కూడా ఆ న్యాయాధికారికి చూపించారు. హిందూ మతాన్ని కించపరచడం, దేవుళ్ళని అవమానించే విధంగా మాట్లాడటం, రాముడు కృష్ణుడు వంటి వారిని కొన్ని కోట్ల మంది హిందువులు ఆరాధిస్తారు, పూజిస్తారు. కానీ వారి ఆ చరిత్రను కించపరిచే విధంగా వారిని ఇష్టాంతరంగా తోలనాడుతూ చేసిన వీడియోలు కూడా మన కోర్టులో చూపించారు. ఇక గతంలో యజ్మా వంటి నక్సలైట్ని చంపినప్పుడు కూడా అతను సంఘీభావంగా ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా అతను చేసిన వ్యాఖ్యలు, పోస్టులు కూడా మన కోర్టులో చర్చనీయాంశంగా మారాయి. ఇక పవన్ కళ్యాణ్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, అదేవిధంగా ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు కూడా మొత్తం కోర్టులో వారు వివరించి ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఈ తరహా ఎవరు చేయడం కూడా వాదన వినిపించారు. అయితే ఈ రావణ తరఫున ఎలా సేవంతపడి మరికొంతమంది న్యాయవాదులు వాదనలు వినిపించి ఇదంతా కుట్ర పూర్తిగానే చూడాలని నా వాక్స్వాతంత్రం ఉందంటూ కూడా వాదించారు. ఎంత వాక్స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా ఎదురువారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగానే, ఎదురువారి మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేయకూడదని, ఇటువంటి ఎవరు చేసినా కూడా అది శిక్షార్హులు అని చెప్పి చట్టం చెప్తున్న నేపథ్యంలో ప్రాసిక్యూషన్ వాదన పరిగణలో తీసుకున్న న్యాయాధికారి
రిమాండ్ విధించి ఆదేశాలు జారీ చేశారు. దీంతో జూలై 18 వరకు అతను రిమాండ్ విధించడంతో ఇక్కడ జైల్లో ఉంటే ఆ ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పుడు జనసేన కార్యకర్తలు చాలా మంది హిందూవాదులు అతను వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీంతో ఇక్కడ జిల్లా కోర్టులో జిల్లా జైల్లో ఆగ్రహం ఇక్కడ ఉంచలేమని చెప్పడంతో ఆ నెల్లూరు జైలు తరలించారు. ఈ రోజు ఉదయానికి నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా కూడా ఆయన వెళ్ళారు. అయితే మరోవైపు ఈ కేసులకు సంబంధించి రావణ్ తరఫున హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ప్రధానంగా రాష్ట్ర దాదాపు 102 పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదులు వచ్చి తెచ్చాడు, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా విచారణకు వచ్చే దశలో ఈ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఉద్దేశపూర్వకంగానే పెట్టారు. అన్ని సెక్షన్లు లేదా అన్ని ఫిర్యాదులు అన్ని ఎఫ్ఐఆర్లు కూడా ఒకే కేసుని కింద చెప్పి విచారణ చేయాలని, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం తనపై కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో సిబిఐ విచారణ చేయించాలని కూడా పిటిషన్ దాఖలు చేసిన చర్చనీయాంశంగా మారింది. వీటికి సంబంధించిన హైకోర్టులో ఈ రోజు లేదా రేపు విచారణ వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతా ఉన్నారు. కానీ ఇప్పుడు రావణ్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా అతని వ్యక్తిత్వ జీవితానికి సంబంధించి కూడా అనేక లోపాలు లేకపోతే గతంలో మోసం చేసిన వైనాలు కూడా ఇప్పుడు పెళ్లిలో కోసం చర్చనీయాంశంగామని మొదటి వరకు ప్రశ్నిస్తున్నారంటూ అందరినీ ఇష్టం వచ్చినట్టుగా దూషించిన ఆయన ఇప్పుడు గతంలో ఒక సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేసిన సమయంలో అక్కడ డబ్బులు వాడుకోవడం కావచ్చు, కొంతమంది మహిళలు లోబడుకుని ఇబ్బందులు పెట్టడం కావచ్చు, అదేవిధంగా మరో మహిళ ఇతను చేసిన మోసానికి ఆత్మహత్యాత్మకం కూడా చేస్తున్న వైద్యులు వెలుగులోకి వచ్చి సోషల్ మీడియాలో వీటిలో పద్ధతిన ట్రోల్ చేస్తున్నారు. ఇంత నీటిలోని చరిత్ర ఉన్నప్పటికీ వ్యక్తిత్వాన్ని చేసే దోషులు బండబూతులు చెబుతున్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది అతను వెనకేసి రావడం దగ్గర ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇటువంటి కఠిన శిక్షించడం మరోసారి ఎవరు ఈ తరహా వ్యాఖ్యలు చేసిన అభిప్రాయం మాత్రం ప్రజల్లో బలంగా వినిపిస్తుంది. లక్ష్మీ. థ్యాంక్ యూ ప్రసాద్.